హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రియ తేజస్ప్రియ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ మన వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నామంట. సో అందరూ అదే అంటున్నారు. సో డైలీ పోస్ట్ చేయడానికి, ఐ మీన్ డైలీ కాదు, అట్లీస్ట్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి చూస్తున్నాము. బట్ అవ్వడం లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ తేజ చాలా గారు. బిజీగా ఉంది అసలు ఏ వీడియోస్ చేద్దామో అందువల్ల. అబద్ధాలు చెప్పక ఆడపిల్లలు పుడతారు. పర్లేదు, ఆడపిల్ల బెస్ట్. ఏ నన్ను చూసి తెలుసా? కాదా? నువ్వు నవ్వా, నేను నవ్వాను. సో యా, చాలా ఇర్రెగ్యులర్గా పోస్టింగ్స్ అన్నీ ఉంటున్నాయి ఈ మధ్య మావి బాగాని. అండ్ అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఇంకా మేము రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము షూర్గా. లేదు, అవ్వడం లేదు. యాక్చువల్లీ బేబీతో అన్నీ మేనేజ్ చేయడం అంటే చాలా మ్యాక్సిమం న్యూ పేరెంట్స్కి బాగా తెలుస్తుంది. బేబీని చూసుకుంటే ఇంక అన్నీ చూడాలంటే చాలా కష్టం. ఈసారి నుంచి మ్యాక్సిమం ఒక 10 days తర్వాత నుంచి డైలీ రొటేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము చూపిస్తాం. యా, అసలు బేబీతో ఎలా ఉంటుంది, మా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా. అండ్ విల్ ట్రై టు పోస్ట్ విత్ అవర్ ఇన్లాస్తో కూడా. అది తేజ మీద డిపెండ్ ఉంటుంది, బికాజ్ నేను షూట్ చేయను, తను చెయ్యాలి అక్కడ. అండ్ నేను నా వైపు ఆల్రెడీ మొత్తం ఇప్పుడు వీడియో షూట్స్ అయినా నేనే చేస్తాను. సో తన సైడ్ నుంచి అయినా తనైనా వీడియో అనేది షూట్ చెయ్యాలి. అది దట్టు యాక్చువల్ మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు షూట్ చేస్తుంది ఏంటంటే, మెయిన్లీ అందరూ అడుగుతున్నారు, మీ ఇన్లాస్తో ఫొటోస్ లేవు, మీ ఇన్లాస్తో వ్లాగ్స్ చేయరు, మీ ఇన్లాస్ కనిపించరు, మీ ఇన్లాస్ దీనికి రారు, భోగి పళ్ళు వేసినప్పుడు లేరు, ఇయ్యాల్లో వేసినప్పుడు లేరు, సీమంతానికి లేరు, వెడ్డింగ్లో కూడా లేరు అనుకుంటున్నారా? సో అన్నిట్లోని లేరు 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 అనే అనుకుంటున్నారు. అన్నిట్లోనే ఉన్నారు, కాకపోతే మేము వ్లాగ్స్లో అంటే నేను తీయలేను కాబట్టి నేను క్యాప్చర్ చేయలేదు. సో మనమైతే వీడియో కంటిన్యూ చేసే ముందైతే నేను మీతో నా స్కిన్ కేర్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. సో నేను ఎక్కువగా యూస్ చేస్తుంది క్యూర్ స్కిన్. సో మీ అందరికీ తెలుసా లేదా కమెంట్స్ అయితే చెప్పండి. అండ్ అలానే మీరు ఎంతమంది యూస్ చేస్తున్నారు కూడా లెట్ మీ నో ఇన్ కమెంట్స్. సో యాక్చువల్గా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, వీళ్ళు మనకి కస్టమైజ్డ్ కిట్ చేసి అయితే పంపిస్తారు. సో ఎవరికంటే మనకి స్కిన్లోని ఎలాంటి డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, అండర్ ఐస్ డార్క్నెస్ కానీ ఉన్నా సరే వాళ్ళు మనకి కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారనమాట డెర్మటాలజిస్ట్ ద్వారా. సో మన క్వైరీస్ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసుకొని, సో దానికి ఫొటోస్ అనేవి అడుగుతారు. సో ఆ ఫొటోస్ మనం క్లిక్ చేసి షేర్ చేసుకుంటే వాళ్ళు ఫొటోస్ చూసి మన స్కిన్లో ఏం ప్రాబ్లం ఉన్నదో అని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనకి కస్టమైజ్డ్ కిట్ పంపిస్తారు. నేను ఎక్కువగా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే ఇవి. నాకు వచ్చిన ఇది న్యూ కిట్ అనమాట. జస్ట్ చాలామంది తెలుసు 2 weeks బిఫోర్గా వచ్చింది. ఆల్మోస్ట్ 1 month అవుతుంది. 2 weeks బిఫోర్ కాదు, సారీ 1 month అయిపోతుంది యూజ్ చేస్తూ దీన్ని. సో ఇది నాది న్యూ అప్గ్రేషన్ కిట్ అనమాట. అండ్ నేను ఎక్కువగా యూజ్ చేస్తుంది ఇందులోని. అన్నీ యూజ్ చేస్తాను గైస్, బికాస్ అన్నీ చాలా యూస్ఫుల్. బట్ నేను ఎక్కువగా యూజ్ చేసేవి ఈ 2. అండ్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. వింటర్ అవనివ్వండి, లేకపోతే అది సమ్మర్ అవనివ్వండి, ఎలాంటి సీజన్ అయినా సరే మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. మనం వింటర్ అయినా సమ్మర్ అయినా ఎలాంటి వెదర్ అయినా ఎలాంటి క్లైమేట్ అయినా మనం సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. సో వాళ్ళైతే నా స్కిన్కి తగ్గట్టుగా సన్ స్క్రీన్ అనేది సెండ్ చేశారు, పంపించారనమాట. ఇంకో పాయింట్ ఏం చెప్పాలంటే, నేను ఫీడింగ్ మదర్ కదా. సో ఫీడింగ్ మదర్ ఇవన్నీ యూజ్ చేయొచ్చా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు, చాలా సేఫ్. బికాజ్ మనకి క్వశ్చన్స్ కూడా అన్నీ అడుగుతారనమాట. సో మనం అన్నీ అప్ టు డేట్ చెప్పాలి. ఇలా ఫీడింగ్ మదరా లేకపోతే ప్రెగ్నెంటా, మనకున్న ఇష్యూస్ ఏమైనా మనం చెప్పుకున్నా మనం అవన్నీ క్లియర్ చేసుకుంటే వాళ్ళు మనకు తగ్గట్టుగానే కిట్ అనేది కస్టమైజ్ చేసి పంపిస్తారు. సో యాస్, నేనైతే ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తాను, డీప్ క్లెన్జర్ ఫేస్ వాష్. ఇదైతే SPF 50 ఎక్వా సన్ స్క్రీన్. అండ్ ఇంకా మిగతా ఈ 2 బుల్లివి ఇవి కూడా యూస్ చేస్తాను. సో మీలో కూడా ఎవరికైనా ఈ కిట్ కావాలి అనుకుంటే, అండ్ అలానే మెయిన్ థింగ్ కూడా అంటే, మనకి ఓన్లీ స్కిన్కే కాదు, వాళ్ళ హెయిర్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మనం పిక్స్ తీసి పంపించామనుకోండి, సో వాళ్ళు మన హెయిర్కి రిలేటెడ్ ఆర్ స్కిన్కి రిలేటెడ్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి తగ్గట్టుగా కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారు. అండ్ మీరు అనుకోవచ్చు ఫొటోస్ సేఫా కాదని. పక్కా సేఫ్ అండి, ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం అయితే మనకి లేదు. సో మీలో కూడా ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్
కావాలి బై చేయాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకుంటే మీకు ఆఫ్ కూడా వస్తుంది. సో, ఇంక లేట్ చేసుకోకుండా వెంటనే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసేసుకోండి. మీకు తగ్గట్టి మీ స్కిన్‌కి తగ్గట్టుగా కస్టమైజ్ కిట్‌ని ఆర్డర్ చేసేసుకోండి. అండ్ ఇంకిప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దాం. సో, చాలామంది అడుగుతున్నారు లైక్ వెడ్డింగ్‌లో హ్మ్. లేరు, బారసాలలో లేరు, సీమంతానికి రాలేదు, ఇంకా నేమింగ్ దానికి రాలేదా? మీ ఫంక్షన్స్ నార్మల్‌గా దేనికి అయితే రాలేదు బాబు పుట్టినప్పుడు? అన్నిట్లోనొచ్చారు. కాకపోతే మా పేరెంట్స్‌కి ఏంటంటే అది కొంచెం డిస్కంఫర్టబుల్‌గా ఉంటుంది. అందువల్ల కంఫర్టబుల్. ఏదన్నా ఒకటేగా ఆ! సో, యాక్చువల్లీ వెడ్డింగ్‌కి డెఫినిట్‌గా ఇంక రావాలి. సో, ఆ టైంకైతే వచ్చారు. వచ్చారు. అప్పటికి మా అత్తయ్యకి బాలేదు. బట్ ఇంకా ఎలానో వీళ్ళు మేనేజ్ చేసి తీసుకొచ్చారు. మీకు వీడియో చూస్తే హ్మ్. మరి నా వెడ్డింగ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. తెలుస్తుంది మీకు. సో, మా అత్తయ్య అయితే ఇంక డ్రెస్ కూడా చేంజ్ చేయడం డా కావాలి. బికాజ్ ఎండ్ ఎంగేజ్‌మెంట్‌కి మీకు తెలుసు చాలామంది మా అన్నారు మదర్‌కి రాలేదు. ఆ! బాగోదని. అందువల్ల మేము శారీ చాలామంది కూడా యాక్చువల్ ఎంగేజ్‌మెంట్‌కి కూడా అన్నారనమాట. ఏంటి ఎంగేజ్‌మెంట్‌కి రాలేదు ఎందుకు అంటే యాక్చువల్ ఎంగేజ్‌మెంట్‌కి కూడా రావాల్సిందే. కానీ బ్లౌజ్ హ్మ్. ఏదో ఇక్కడ ఇప్పుడు ప్యారలైజ్డ్ అయింది కదా! హ్యాండ్ ఒకటి, లెగ్ ఒకటి పడిపోయింది కాబట్టి, ఇక్కడ జాకెట్ ఏసినప్పుడు ఇక్కడ కొంచెం రఫ్ అవుతుంది. ఆ టైంలో బ్లడ్ వచ్చింది. సరే అందువల్ల మేమింకా రిస్క్ వద్దు అని తీసుకోకుండా చెప్పేసాం. ఆ టైంలో మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, ఇంక నా సైడ్ రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. అది. సో, ఇంక వెడ్డింగ్‌కొచ్చారు. మీకు ఇంకా మీరు చూసే ఉంటారు కదా! ఎంగేజ్‌మెంట్‌లో. హ్మ్. వీడియో పెట్టాంగా. పెట్టాం. మరి అందరూ అండ్ ఉన్నారు. నా మా డాడీ, మా మమ్మీ తప్ప మిగతా అందరూ నా సైడ్ నుంచి ఉన్నారు. హ్మ్. సో, అడుగుతున్న అండ్ క్వెషన్ ఏంటంటే అది మీ పేరెంట్స్ రావట్లేదంటే మీ పేరెంట్స్‌కి అసలు మీ ఇష్టం లేదా? మా ప్రియాని యాక్సెప్ట్ చేయలేదా? మా పేరెంట్స్‌కి ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారు. మేము స్టార్టింగ్ ఒక 3 మంత్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. నేను స్టార్టింగ్ కొన్ని హ్మ్. వీడియోస్ షూట్ చేశాను. అండ్ తర్వాత నేను వీడియోస్ అనేవి ఎక్కువ నేను షూట్ చేయలేదు. సో, నేను యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత కొంత టైం వరకు నేను మా ఇంట్లోని వీడియోస్ షూట్ చేయలేదు. అక్కడైతే ఇంక చేయలేదు. మా ఇంట్లో చేసినా సరే అది వర్క్ పర్పస్ కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా చెయ్యాలి. అండ్ ప్రియాంక మేనేజ్ చేసేదనమాట. సో, దానివల్ల మేము చేసేవాళ్ళమి. ఇక్కడ మరి నాకు తప్పదు. సో, డెఫినిట్‌గా మా ఇంటికొస్తే వీడియోస్ అనేవి షూట్ చేయాల్సిందే. అందుకు చేసాము. మరి మా అత్త వాళ్ళకి ఇంక మాకు అవ్వలేదు కాబట్టి ఇంక అటు సైడ్ మేము షూట్ హ్మ్. చేయలేదు. అండ్ అక్కడ నీకు షై చేయలేదు. కూడా. నీకు కూడా ఆళ్ళకి షై, నీకు ఫస్ట్ ఆ! థింగ్ మెయిన్ థింగ్. ప్రియాకది. నాకు షై అయితే మరి మా అత్తయ్య వాళ్ళకి కూడా చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అండ్ షై ఇప్పుడు కూడా. షై షై అందరూ కెమెరా ముందు కంఫర్టబుల్ ఉండలేరు కదా! ఉండరు మెయిన్ ఉండలేరు. థింగ్. అది నిజమే. ఇప్పుడు మనమైనా సరే ఆఫ్ కెమెరా బయటకెట్టుకొని వెళ్తే డిస్కంఫర్ట్ చాలా చాలా నేనసలు అన్‌కంఫర్టబుల్ ఆఫ్ ఫీల్ అవుతాం. కెమెరా చాలా ఇంట్రోవర్ట్. ఇప్పుడు నేను ఆన్ కెమెరా ఎంత మాట్లాడుతున్నానా, నన్ను ఆఫ్ కెమెరా నీ ఎవరైనా కలిస్తే అదే నేనైతే నేను ఆన్ కెమెరాలోనే అసలు మాట్లాడలేను. ఆఫ్ కెమెరా ఆఫ్ చాలా కెమెరాలో నేను చాలా మాట్లాడతాను. మాట్లాడతాను. అదనమాట. సో, ఒక్కొక్కరు ఇంకా ఒక్కో మా టైప్. మామయ్య గారికి కూడా వర్క్ పర్పస్ మీద అక్కడ కంఫర్ట్ ఉండదు. అటు సైడ్ ఇక్కడ వీడియోస్‌లో వస్తాయి అని చెప్పి అతని పర్సనల్ హ్మ్. వర్క్ వల్ల మా మామయ్య వీడియోస్‌లో రావట్లేదు అంతే. మా అమ్మ గూడా ఎప్పుడో ఒకసారి అంటే అప్పటికి వద్దు అదే అంటే ఎప్పుడు సిగ్గుపడిపోద్ది నైటీలో ఉంటది బాగాన. కదా! డ్రెస్సే హ్మ్. వేసుకొని సాడీ వేసుకుంటే ఫస్ట్ మెయిన్ బావుంటది. థింగ్ మా అమ్మకి చాలా సిగ్గు. మా అమ్మకైతే. ఇంటి నుంచి బయటకి కూడా నిజంగా. రాదు. అస్సల. ఆబ్వియస్లీ మా అమ్మ బాగున్నప్పుడు గూడా అంటే ఈ టైంలో కాదు. నార్మల్ బాగున్నప్పుడు గూడా ఇంట్లో నుంచి బయటకొచ్చేది కాదు. ఓన్లీ కాలేజొచ్చినప్పుడు వాటర్ పడడం, సీరియల్ చూడడం, తినడం, పడుకోవడం అంతే. ఎక్కడికి వెళ్ళదు మా అమ్మ. ఎవరితోని కూడా అంతగా మాట్లాడదు. సో, బాబు పుట్టినప్పుడు కూడా రాలేదా? ఇవన్నీ ఆల్రెడీ వచ్చారు. ఓ కలిసాము. అప్పుడు నెక్స్ట్ డే నాకు డిశ్చార్జ్ కన్నప్పుడు వచ్చారనమాట. అండ్ అలానే ఇంకా మెయిన్ థింగ్ ఇంకోటేంటంటే ఆహ్, హ్మ్. శ్రీమంతానికైతే యాక్చువల్లీ అందరూ శ్రీమంత్ వచ్చారు. తేజ అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చారు. శ్రీమంతానికి అందరూ వచ్చారు. అక్కడ కొంచెం మమ్మీ రాలేకపోయారంతే. రాలేకపోయారు కాదు రాలేరు రాలేరు కదా! కాబట్టి అది మరి హే మీరు చూసారు కాబట్టి వీడియోలో మరి మీరే అర్థం చేసుకోవాలి. మీరు అలా కామెంట్ పెడితే మనం దానికి మేమేం చేయలేము మీరెళ్లి గూడా. ఏం ఉండలేకపోతున్నారా చెప్తాం అంటే, గూడా. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెఫినిట్‌గా అక్కడ ఉండే కన్నా నన్ను కూడా టేక్ కేర్ చేయడానికి ఉండేలాగా ఉండాలి. సో, ప్రెగ్నెంట్ టైమ్‌లోని స్టార్టింగ్ ఒక 3-5 మంత్స్ వరకే అబ్బాయి ఇంట్లో ఉంటారు. మావయ్య ఇంట్లో. అమ్మాయి. దాని తర్వాత అమ్మగారి ఇంట్లోనే ఉంటారు. అది మీకు తెలుసు. డెలివరీ అయిన తర్వాత ఒక 3-5 మంత్స్ వరకు మళ్ళీ అమ్మగారి ఇంట్లో ఉంటారు. దాని తర్వాత మళ్ళీ అక్కడికెళ్తారు. కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం నా ప్రాబ్లమ్ అది. ఇంట్లో ప్రాబ్లమ్ కాదు, తిన ప్రాబ్లమ్ కూడా కాదు. నా ప్రాబ్లమ్ వల్ల నేను అందాక ఈ 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మా ఇంటికెళ్ళాలి లేదా సెపరేట్‌గా ఉండాలనేది నా డిసైడ్ మీద ఉంటదది. అండ్ అలానే కాకుండా మా ఇంట్లో మేము ఉండడానికి మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇప్పుడు ప్రియాని చూసుకోవాలంటే మా నాన్న మా అమ్మని చూసుకుంటాడు. ఇప్పుడు వర్క్‌కెళ్తాడు. మళ్ళీ మా అమ్మని చూసుకోవాలి. నన్ను చూసుకుంటలేదంటే కాదు కదా! మీ కాదు. మామ. అదే అంటున్నాను. మరి మా అమ్మ అన్నా సరే, మా మామ నార్మల్ టైమ్‌లో చర్చ్‌కెళ్తది. అండ్ అదే కాకుండా కొంచెం ఏజ్డ్ పర్సన్.
మా మామకి కూడా ఇబ్బంది పెట్టలేము చూసుకొని. మా అదే కాకుండా మా అమ్మను కూడా మా మామ చూసుకోవాలి. ఇద్దరు చూసుకోవాలి మా మమ్మీ. మళ్ళీ ఇందులో దీన్ని కూడా చూసుకోవాలంటే ఆళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటది. అదీ కాకుండా మనం నార్మల్ టైంలో ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ టైంలోని అబ్బాయిలు ఇంట్లో వాళ్ళకన్నా అమ్మాయిల ఇంట్లో కొంచెం కేరింగ్‌గా ఎక్కువ తీసుకుంటారు. కేరింగ్ అని కాదు. హ్మ్. చూసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, మా అత్తయ్య వాళ్ళు చూసుకునే ఆప్షన్ కూడా అంత లేదు లేదు. కాబట్టి, లేకపోతే లేకపోతే బాగా నేను చూసుకుంటారు. చాలా మా బాగా అమ్మకి చూసుకుంటారేమో బాగుంటే మా మా అత్తయ్య అమ్మే వాళ్ళు. చూసుకుంటది మొత్తం అంతాను. అసలు నన్ను పంపించేవారే కాదేమో. సో, బాలేదు అంటే ఆ సిట్యుయేషన్స్ కాబట్టి నేనిక్కడికొచ్చాను. లేకపోతే అసలు ముందుగా కూడా రావాల్సిన అవసరం ఉండకపోదును. అంత బాగా లేదు. చూసుకుంటారు. ఎందుకంటే మేము ముందంతా మా ఇంట్లోనే ఉన్నాం మేము. హ్మ్. సో, అసలెలాంటి నాకు ఇబ్బంది ఉండదు కాదు. అండ్ ఆబ్వియస్‌లీ ఇంకా అమ్మగారింటికొస్తే ప్రెగ్నెన్సీలోని ఇంకా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. నన్నైతే మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని, మా బాబాయ్ వీళ్ళందరూ కూడా నన్ను చాలా బా చూసుకున్నారు. అండ్ మా చెల్లి అండ్ మా డ్యాడీ, తమ్ముడు ఈళ్ళందరూ కూడా మా మాము అందరికి చెప్తున్నాను. సో, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు డెలివరీ టైమ్ అంతా నేను కూడాని. హ్మ్. చెప్పేసాను. ఇది కూడా చెప్పేసాను. సో, అస్సల నాకెంత కోపమొచ్చినా వీళ్ళే కామ్ అయిపోవడం, నేనెలా ఉన్నా సరే వీళ్ళే నన్ను అర్థం చేసుకోవడం. అండ్ అడుగు కింద ఆబ్వియస్‌లీ పెట్టినాక ఇవ్వలేదు నీకు. తేజ కూడా పర్లేదు. హ్మ్. అందరూ బా చూసుకున్నారు. ఒక తేజ తప్ప. అడుగు కింద నీకు ఎట్టడానికే ఇయ్యలేదు నీకు. ఆ! అంత బాగా అడుగు చూసుకుంటారు. కింద పెట్టడానికి ఇవ్వలేదు. సో, అంత బా చూసుకున్నారు. అండ్ ఈ మూమెంట్ అందరికీ తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళందరూ ఎలాగో బా చూసుకుంటారు. కానీ అత్తయ్య వాళ్ళ కన్నా కూడా ఒక అడుగు ముందుగా మన అమ్మాయిలకి తెలుస్తది ఇది అమ్మాయి బాగా. వాళ్ళ ఫ్యామిలీ బా హ్మ్. చూసుకుంటారు. అందరికిని కొంతమందికి ఇద్దరు బా చూసుకుంటారు. నన్ను అయితే ఇద్దరు బానే చూసుకుంటారు. బట్ మా అత్తయ్య వాళ్ళకి హెల్త్ ఇక్కడ సిట్యుయేషన్. సిట్యుయేషన్స్ కొంచెం బాగోక నేనక్కడ లేను. లేకపోతే అంతా బానే ఉండు. అండ్ అలానే మా అత్తయ్యతో బాబుని పట్టుకొని వెళ్ళామనమాట. సో, అది కూడా థర్డ్ మంత్. థర్డ్ హ్మ్. మంత్ బాబుని అడుగు హ్మ్. పెట్టించాలని చెప్పేసి నేను, బాబు వెళ్ళాము. అది కూడా చిన్న క్లిప్ ఉంటది. మా అత్తయ్యతో చిన్న వీడియో తీశాను. ఎక్కువ తీయలేదు. తిను తీయమన్నాను గానీ తిను తీయలేదనమాట. తిను బిజీ అక్కడికి వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఆ! చొక్కా అయిపోతాడు. మాయమైపోతాడు. లేదు ఇంక అప్పుడు నేను ఒక్కదాన్నే వీడియో చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో, అందుకే నేను షూట్ చేయలేదు. బట్ అప్పుడు చిన్న సంథింగ్ నేను తిన్నానుకో ఎప్పుడు టాయిలెట్‌కి సంథింగే. ఎళ్ళుంటాను. ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినా తేజ ఎప్పుడు ఉండడు. ఇంక వెంటనే ఎళ్ళిపోతాడు ఎక్కడికో బయటికి. సో, దానివల్ల షూట్ చేయడానికి అప్పుడప్పుడు అవ్వదు. అప్పుడప్పుడు కాదు అసలు షూట్ చేయడానికి అవ్వదు. కరెక్ట్‌గా ఇంక మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సో, ఈ వీడియో హ్మ్. చిన్నది పక్కన క్లిప్ పెడతాను. అండ్ ఇంకోటేంటంటే మా ఇంట్లో వాళ్ళు అన్నిట్లికి వచ్చారు. బాబుని ఉయ్యాలేసాం కదా! దానికి మాత్రం రాలేదు. దానికి గూడా ఏటంటే నాకు మా అక్కకి చిన్న మిస్‌కమ్యూనికేషన్ గొడవ. దానివల్ల ఇంక నాకు కోపమొచ్చింది. ఇక నాకు ఇదయిపోయిందనమాట. ఆ టైంలో అందుకే ఇంక నా ఫ్యామిలీ ఎవరు రాలేదు. అంతే ఇంక ఈళ్ళ ఫ్యామిలీతోటే కొంచెం మంది అంత కూడా ఎక్కువ మందిని పిలుచుకోకుండా అలా ఇంకా మా అత్తయ్య వాళ్ళతో కలిసినవి, నా వరకు అయినంత వరకు చిన్న చిన్న వీడియోస్ కూడా నేను తీసినవి అవి కూడా పెడతాను. అండ్ పండగ కూడా వెళ్ళింది. పండగ కూడా వ్లాగ్ తీయంటే ఆ వ్లాగ్ కూడా తీయకుండా జస్ట్ ఒక కొన్ని ఈ సెకండ్స్ వీడియో ఈ తీశాడు అంతే. తీయలేదంటే అక్కడ నేను మా ఇంట్లోని తినడానికి నేను తీయలేను. తర్వాత మా పిన్నల ఇంట్లోని నేను తిన్నాను. ఇంకేమనంటే పిచ్చి రీజన్స్ నాకంటే ముందే చెప్తాడు. తినేసినప్పుడు నేను తర్వాత నేను తీయొచ్చు కదా! పిచ్చి రీజన్స్ మరి ఫోను కూడా ఇవ్వడు అండ్ తీయడానికి. ఇంకోటేంటంటే అందరూ కమెంట్స్‌లో బార్సలా. పెడుతున్నారు కదా! మా ఇంట్లో వాళ్ళు ఎవరో రావట్లేదు ఎక్కడికి. అన్నిట్లికి వచ్చారు. కానీ మా ఇంట్లో వోళ్ళు ఉయ్యాలలేసినప్పుడు మాత్రం రాలేదు. ఎందుకంటే నాకు మా అక్కకి కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్. దానివల్ల ఆ టైంలో రాలేదు. కొన్ని గొడవలు దాని అయ్యాయి. తర్వాత నార్మల్ మళ్ళీ అయిపోయింది. కొన్ని డేస్ తర్వాత ఎందుకు నార్మల్ ఆడుకుంటారో అయింది. తెలీదు. హ్మ్. యూజువల్లీ నాకు మా చెల్లికి అందరికీ కజిన్స్ నాకు నార్మల్‌గా సిబ్లింగ్స్‌కి. మా అక్కకి నాకు చాలా వరకు అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. నేను కొంచెం సీరియస్ అయిపోతుంటాను. అందువల్ల రాలేదు. నువ్వు కొంచెం నీ అక్క మీదే కాదు తేజ. అంటే నువ్వు అందరి మీద సీరియస్ అవుతూ ఉంటావు. కానీ తేజ గారు ఎవరికీ బయటకి కనిపించడు. బయటికి మిగతా వాళ్ళందరూ కనిపిస్తాము. వీళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నేను బయటికి కనిపిస్తాము. బట్ మెయిన్ విలన్ ఎవరంటే ఇతనే అన్నమాట. ఒప్పుకో నవ్వక. నేను నవ్వక. అన్నిట్లోనూ కోపం కొంచెం కొంచెం షార్ట్ టెంపర్ ఉండే. అన్నిట్లోనే కోపమే ఆ అవుతది. టైంలోనే ఇందులో కోపం కూడా ఉండదు. ఆ ఏ టైంలో నేను దానికైనా కోపం ఆర్గ్యుమెంట్ అయిపోతాను. చేయకుంటే డైజెషన్ అవ్వదు. ముద్ద తెగదంటారు కదా! అస్సలు అవ్వదనమాట. సో, అదనమాట. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో, మేము మాక్సిమం నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు వీడియో షూట్ చేస్తావా ఎళ్తున్నప్పుడు? ఎక్కడికెళ్తున్నప్పుడు? అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తున్నప్పుడు? సరే. సరే అంటాడు చేస్తాడో తెలీదు. నేను ఫోర్స్ చేయాలి. తీయొచ్చుగా వీడియో తీయొచ్చు. అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికనే కాదు ఎక్కడికెళ్ళినా నేను చెప్తేనే తీయాలి. సో, అదనమాట. బట్ మేము ట్రై చేస్తాం వీడియోస్ షూట్ అండ్ చేయడానికి. అదే అట్‌లీస్ట్ మమ్మల్నైనా కాకుండా మా అత్తయ్య వాళ్ళు కాకుండా ఓన్లీ మమ్మల్నైనా హ్మ్. సో, చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ అండ్ వీక్ నుంచి ఇంకా ముందంతా ఎందుకు వీక్‌కి వెళ్ళలేదు అంటే బేబీ చిన్నగున్నాడు కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు బేబీ కొంచెం గ్రోత్ అవుతున్నాడు కాబట్టి సో, ఇప్పుడు బయటకి కొంచెం తిప్పినా ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి వెళ్తాము అండ్ వీడియోస్ అంటే షూట్ వెళ్తూ చేస్తాం. వెళ్తూ ఉంటాం కూడాను. అది. యాహ్! అది.
అదే వెళ్తున్నప్పుడు వీడియో షూట్ చేస్తాము. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమై ఉంటుంది మేము చెప్పిందంతాని. అన్నెసరిగా మీరు నెగిటివ్గా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ బాగానే ఉన్నారు, మేమంతా ఎస్పెషల్లీ చాలా బాగున్నాం. మా మమ్మీ వాళ్ళకైనా మా అత్తయ్య వాళ్ళకైనా మెయిన్ థింగ్ ఏంటి కావాల్సిందంటే మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళిద్దరికి అంతేగా. మెయిన్ థింగ్ అదే కావాలి. సో ఇంకా మా మధ్య ఎలాంటి వస్తే మేము మిస్కమ్యూనికేషన్స్ తీసుకొస్తాం. మా ఫ్యామిలీ నుంచి కూడా మొత్తం అందరినీ ఒక దగ్గర ఒకసారి బయటికి వెళ్ళి మేము వీడియో కూడా కాలం మీకు తీసుకుని పెడతాం. పెడతాం, టైం పడతాయి. ఎవరో ఇష్టం లేకుండా మాతో వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలని టైం పడుతుంది. వెంటనే మనం కెమెరా తీసుకొచ్చి మొహం మీద తీసేస్తుంటే అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు అందరికీ అర్థమై ఉంటుంది. వీడంతా ఇప్పటికీ మమ్మీ చూస్తే వాళ్ళకి సిగ్గే కెమెరా ముందు ఎస్, ఇప్పటికీ మా మమ్మీ అయితే సిగ్గి, మా పెద్ద వాళ్ళందరికీ సిగ్గి, మా పిన్ని అయితే ఇలా చూపిస్తుంది. మా డాడీ కూడా చాలా వీడియోస్లో మ్యాక్సిమం వరకు రారు. సో ఎంతో కొన్ని వీడియోస్లో వస్తారంటే మా డాడీ కూడా వర్క్కి వెళ్ళిపోతే ఇంక వీడియోస్లోకి మేము ఎక్కువ షూట్ చేయడానికి అవ్వదు. మెయిన్గా మా ఇంట్లో మమ్మీ, నేను, ప్రియాంక ఉంటాం కాబట్టి తమ్ముడు. సో అలా తేజ, శివ కూడా రాడు. శివ కూడా బట్ మాతో ఇంకా వాళ్ళకి అలా అలవాటు అయింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు అంతే. సో ఇంకా మీకు వీడియో అర్థమైంటుంది. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కమెంట్స్లో చెప్పండి. ఇంకా మేము కంటిన్యూస్గా వీడియోస్ అనేవి షూట్ అలాగని చెప్పి బ్యాడ్ చేయాలని కామెంట్స్ అయితే పెట్టకండి. ప్లీజ్ మీ అర్థం ఇంట్లో చేసుకోండి. అందరూ వస్తున్నారు, తేజ వాళ్ళ ఇంట్లో ఎవరు రావట్లేదు, వాళ్ళు వస్తున్నారు. అనవసరంగా అందరూ ఎవరిని అంటున్నారు? ఇంకా దీన్ని అంటున్నారు, దీన్నా. ప్రియాని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.